హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రాంతి వ్లాగ్స్. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి అబ్బా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తుందండి. ఇంక ఉదయాన్నే 6కి అయితే లేచానండి. ఈరోజు హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయింది. ఒక పక్క మా హస్బెండ్కి బాక్స్ చేయాలి, టిఫిన్ చేయాలి, మొత్తం 4 అయితే చేయాలండి. ఇంకా కసువు ఉడ్చాకైతే ఇంక అప్పుడే బియ్యం కడిగేసి పప్పు కూడా అయితే ఇంకా దాంట్లో కావాల్సినవి అయితే కట్ చేసి అయితే పెట్టేశానండి. ఉల్లిపాయ, టమాటో, మిరపకాయ ఇవన్నీ కట్ చేసి అయితే ఇంకా కుక్కర్ అయితే పెట్టాను. ఇంకా స్నానం చేస్తుండగానే అన్నం పప్పు అయితే ఇంకా పెట్టేసి అయితే వెళ్ళానండి. ఇంక వచ్చేసరికి అయితే ఉడికాయి, పప్పు ఉడికింది, అన్నం కూడా అయితే ఉడికిందండి. ఇంకో పక్క అయితే ఇడ్లీ బ్యాటర్ కూడా అయితే వేసేసాను. 2 ప్లేట్స్ వేసాను. మా హస్బెండ్ కొద్దిగా జావ చేయనేసి అయితే చెప్పారు, కానీ లాస్ట్కి జావ అయితే తాగలేదు రండి. ఇంకో పక్క చట్నీకి, ఓ పక్క ఇడ్లీకి అయితే ఇంకా ఫాస్ట్గా చేస్తూనే ఉన్నాను. మా హస్బెండ్ అయితే ఈరోజు లేటుగా లేస్తాడు, కానీ తొందర చేయి అనేసి అయితే నన్ను హడావుడిగా పడతాడు. లేట్ అంటే పాపం నైట్ పడుకునేసరికి 2 అయిందిలేండి. ఇంకా 2 అయితే ఇంక 8కి లేచిండు. ఆడికి కూడా కరెక్ట్గా ఒక 6 గంటల పడుకున్నాడు అంతే. మా వాడైతే ఈరోజు ఒక 7 గంటలకే లేచిండండి. లేచి నన్ను ఎత్తుకో అంటున్నాడు. నాకేమో ఒక పక్క పని ఉండే, ఎత్తుకోనేమో కుదరదు. ఇంకా ఒక పక్క వంట చేస్తూ ఇంకొక పక్క పిల్లలనైతే ఇంకా రెడీ చేస్తూ ఉన్నానండి. ఇంకా పప్పు కూడా అయితే తాలింపు అయితే పెట్టేశాను. ఈరోజు టమాటా పప్పు అయితే చేయలేదు, పచ్చిమిరకాయలు వేసి అయితే పప్పు చేశాను. టమాటా పప్పు అంటే మేము ఎక్కువ కారం అయితే వేసి ఇంకా మిరపకాయలు ఏమేయకుండా చేస్తే దాన్ని అయితే టమాటా పప్పు అంటాము. ఇంకా అంతకుముందు ఆ వారం టమాటా పప్పు అయితే చేశాను. ఇంక ఈరోజు పచ్చిమిరకాయల పప్పు అయితే చేశానండి. ఇంకా అయితే రేపు ఉండేసి ఇంకా 2 డేస్లో అయితే ఇంకా విలేజ్ అయితే వెళ్తున్నామండి. ఇంక ఎప్పుడు వస్తామో తెలీదు. ఈ ఇయర్ మా పిల్లల స్టడీ అయితే అసలు ఊరికి సంఖ్య నాగిపోయింది అనుకోండి. ఇంకా అసలు మేము ఇక్కడ స్కూల్ స్టార్ట్ అయింది May 20 నండి. May 20కి గాను మేము జాయిన్ చేసింది June 20 అయింది. అప్పుడు ఒక నెల పోయిందా. ఇంకా వచ్చాక అప్పుడప్పుడు ట్రిప్స్ అనేసి, పండగలు అనేసి, అది అనేసి, మేము ఊరు వెళ్ళినప్పుడు అనేసి మొత్తం అయితే అసలు ఇయర్ ఊరికే ఫీజు వేస్ట్ అయిపోయింది, చదువు వేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ కూడా ఇంకా రాయకుండానే వెళ్తున్నాము. ఇంకా ఊరు వెళ్ళి వస్తామో రామో కూడా తెలీదు. ఈ ఎగ్జామ్స్ కూడా అసలు ఎటు కాకుండా వచ్చాయండి. ఉగాది వచ్చేసి 19 అయితే ఎగ్జామ్స్ అయితే 14 నుంచి పెట్టారు. అసలు మాకేం అర్థం కాల. మాకు ఉగాది కంపల్సరీ అండి, పెద్దలకు పెడతారు కంపల్సరీ. అయితే ఏ రాష్ట్రాన ఉన్నా, ఏ రాజ్యాన ఉన్నా, 7 సముద్రాల వెనకున్నా కూడా ఉగాది అయితే కంపల్సరీ అయితే పోవాలండి. నేనేమో అంటున్నా, కానీ ఇంకా నాదేమని చెప్పండి, ఇంక మా హస్బెండ్దే కదా. ఆయన ఏమనుకుంది నేనన్నా ఏం లాభం. మా ఫ్రెండ్ ముందే చెప్తుంది, వాళ్ళ మేడం చెప్పిందంట, ఎగ్జామ్స్కు ಎಲ್ಲರೂ బన్నీ యారు లీవ్ ಮಾಡಬೇಡ అనేసి మా ఫ్రెండ్కి చెప్తా ఉంది. నాకు వచ్చి నా చెప్తే ఏమున్నావు, మీ నాన్న చెప్పనేసి అయితే చెప్పాను అన్నది. వాళ్ళ నాన్న చెప్తారేమో, వాళ్ళ నాన్న కూడా ఏమర్థం కాలేదమ్మా అనేసి అయితే అంటున్నాడు. ఇప్పుడు అయితే పెళ్ళికి అయితే వెళ్తున్నాము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ మేనత్త కొడుకు పెళ్ళి కంపల్సరీ అయితే వెళ్ళాలండి. పెళ్ళికి వెళ్ళి వచ్చి ఇక్కడ 1 వీక్ ఉండేసరికి మళ్ళీ ఉగాదికి అయితే వెళ్ళాలండి. ఇక్కడ ఉగాది ఇల్లు డీప్ క్లీనింగ్ కూడా అయితే చేయాలి. నాకు డీప్ క్లీనింగ్ వచ్చేసి లేదన్నా ఒక 3 డేస్ అయితే ఈజీగా పడుతుందండి. ఇంకా మా 4 బర్రెలకు గడ్డి అనేసి మేపుకొని అనేసి ఇంకా ఆమెకు సరిపోతుంది. ఆమె క్లీనింగ్ చేయడం కూడా ఇంకా టైం ఉండదు. ఇంకా నేనే వెళ్ళేసి ఇంకా నిదానంగా 3 డేస్ అయితే ఇంకా క్లీన్ చేసుకోవాలి. అసలు ఏం అర్థం కాలే. 19 పండుగన 3 డేస్ ముందే వెళ్ళాలి. అసలు ఇంకా 14 ఆ టైమే వెళ్ళాలి. అప్పుడేనేమో ఎగ్జామ్స్. లాస్ట్ ఇయర్ అంటే మార్చి 20 కల్లా ఎగ్జామ్స్ అయిపోయినాయి. పండుగ కూడా లాస్ట్ టైం లేట్గానే వచ్చింది, ఈసారి త్వరగా వచ్చిందండి. ఇంకా ప్రతి ఇయర్ ఇలానే పండుగ వస్తే మా ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ అయితే ఇంకా పోతూనే ఉంటాయి. ఇప్పుడు ఇంకా చిన్నపిల్ల కాబట్టి అని వదిలేసాం, కానీ ఇంకా ఫస్ట్ క్లాస్కి వెళ్తే మాత్రం ఇంకా వదిలేయము. ఇంకా పండుగ ఇక్కడ చేసుకోవడమే, సిచ్యువేషన్ బట్టిలేండి, ఇక్కడ ఏం చెప్పకూడదు. కానీ అట్లా అండి. మా ఫ్రెండ్కేమో పోవాలని ఉంది ఒక పక్క, మళ్ళీనేమో రావాలంది. మా మామ పెళ్ళి 3 డేస్, అయ్యేదూరు కాడ 1 డేస్, మళ్ళీ వచ్చి ఎగ్జామ్ రాసి మళ్ళీ పండగ పోవాలని మాట సింపుల్గా చెప్తుంది. అట్లా ఆలోచించినా కూడా కుదరటంలే. మేము మళ్ళీ ఇంక 3 సార్లు రావాలి. రేపు పెళ్ళికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ వీడికి రావాలన్నా, మళ్ళీ ఎగ్జామ్స్ 3 రాపిచ్చి మళ్ళీ ఊరికి వెళ్ళేసి మళ్ళీ ఉగాదికి 3 డేస్ సెలవులు ఇచ్చారు. అదే ఉగాది వచ్చేసి గురువారం వచ్చింది కదా, శుక్రవారం రంజాన్, శనివారం హాలిడేగా ఇచ్చారు, ఆదివారం ఇచ్చారు. అవి ఆ 4 రోజులు ఉండేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఎగ్జామ్స్ రాపియాలి, మళ్ళీ పోవాలి. అసలు ఇన్నిసార్లు ఎలా పోవాలో అసలు అర్థం కావట్లే. నాకు కూడా మైండ్ ఏం పని చేయలే.
అసలు ఎట్లా అనేసి. మా ప్రాంతి స్కూల్స్ లీవ్ పెట్టినా కూడా చదవటం నెంబర్ 1 అండి. ప్రతి ఒక్కటి చదువుతుంది, ఎగ్జామ్స్ కూడా పెట్టినా రాస్తుంది. జ్వరం వస్తేనే లాస్ట్ టైము ఎగ్జామ్స్ అన్నీ అయితే కంప్లీట్ చేసింది. ఇంకేం అర్థం కాల, చూడాలి ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో, రాపిచ్చేదో రాపియందో. ఫీజులేమో మొత్తం కట్టేస్తుంది, కానీ స్టడీనేమో ఇక్కడ లాస్ అయిపోతుంది. ఇంకా చట్నీ కూడా అయితే ఇంకా చేశారండి. పిల్లల స్నాక్స్ కింద అయితే ఈరోజు క్యారెట్ అయితే పెట్టాను చెరొకటి. ఇది స్టీల్ అయితే మా హస్బెండ్కి పెట్టానండి, అందుకే ప్లాస్టిక్ది మా ప్రణతికి అయితే తీసుకున్నది. కాలదు కదా ఏం కాదండి. ఇంకా మా హస్బెండ్ కూడా అయితే సైడ్కి వెళ్ళిపోయారు. పిల్లల్ని స్కూల్కి వదిలేసి ఇంకా అటు చెట్టు అయితే ఇంక వెళ్ళిపోయారండి. ఇంకా పైకి వస్తే లేట్ అవుతుంది అనేసి కేర్పురం పోవాలి. ఈ ట్రాఫిక్ ఫుల్ లేట్. ఇప్పుడు 9:10 అయింది. వాళ్ళు పోయేసరికి 11 ఈజీగా అవుతుంది. అంటే ట్రాఫిక్. ఇడ్లీ చేసిందే 2 ప్లేట్లు, 8 ఇడ్లీ చేసాయి కదా. 8లో మా ఫ్రెండ్కి 2 వేస్తే 1 తిన్నది. మా హస్బెండ్ జావ చేశాను కదా, ఆయన జావ తాగల. అయిగో ఇంకా 4 ఇడ్లీ, 3 ఇడ్లీ, ఇది ఒక 4 ఇడ్లీ. మా హస్బెండ్కి 3 ఇడ్లీ పెట్టి జావ తాగమన్నా, కానీ 3 ఇడ్లీ తినేసిండా. నిన్న పిక్కిలు అయితే పెట్టాను కదా, వెల్లుల్లి పిక్కిలు, అది జార్లో తీసేసా. అది ఇంకొంచెం అయితే డబ్బాలో తీసేసా. అది రేపు ఊరికెళ్ళేటప్పుడు తీసేసి, అంటే ఇంకా గిన్నె మొత్తం అయితే ఆయిల్ కొంచెం కర్రీ ఉంటుంది కదండి, దాంట్లో కొద్దిగా అన్నం వేసుకొని అయితే తినేశారు. ఇంకా జావ తాగలేదు. మా వాడేమో ఇడ్లీ తినకుండా జావ తాగిండు. ఇప్పుడు నేను జావ తాగాల, ఇడ్లీ తాగాల? ఇడ్లీ తాగాలంటున్నా. నాకు పైనుంచి 2 సార్లు వచ్చరికి దడబడుతుంది. మా హస్బెండ్ మళ్ళీ ఇది బ్లూటూత్ మర్చిపోతే మళ్ళీ పైకి వచ్చి తీసుకెళ్ళి కింద ఇచ్చేసా. అన్నం అయితే మధ్యాహ్నం ఉంది, ఇడ్లీనే ఉన్నాయి, జావ ఉంది. ఇడ్లీ తినేసి జావ అప్పుడు కొద్దిగా అయితే తాగిస్తాయండి. ఏది వేస్ట్ చేయలేం, ఏ ఊరికే వచ్చేవి కాదు కదా అన్నీ కొని. అయ్యాక నేను రాత్రి చేసిన చపాతీ కూడా ఉంది, మల్టీగ్రెయిన్ చపాతీ. యాక్చువల్గా ఈరోజు వాళ్ళకి ఇడ్లీ పెట్టేసి నేను చపాతీ తిందాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ జావ కూడా చెయ్యి నాకనే సరే చేసిన, కానీ తీరు వస్తే అట్లా అయింది. చేసేది ఏమీ లేదు, కానీ నేనే చిన్నగా తినేసేయాలి. జావ ఏముందిలే, అప్పుడు కొద్దిగా అయితే తాగేస్తూ ఉండొచ్చు. మామిడి పాపం అయితే ఇడ్లీ అయితే తినలేదు, అసలు ఏడుస్తా వెళ్ళండి స్కూల్కి. నేను పోను అనేసి గ్లాస్ జావ ఇస్తే చిన్న గ్లాస్ తాగిండి అంతే. మా పిల్లలకు కూడా అయితే బాక్స్ అయితే పెట్టేసారండి. వాళ్ళకి మధ్యాహ్నం బాక్స్ కూడా ఇచ్చే పని అయితే ఏం లేదు. బట్టలు కూడా అయితే పిండేసి మిద్దె పైన అయితే ఆరేసానండి. అసలు ఈ మధ్య 15 రోజుల మించి మిద్దె పైన ఆరటం లేదు. కిందే ఇంకా రోజు అయితే వేస్తున్నాను. అంటే ఈరోజు మధ్యాహ్నం వాష్ చేస్తే రేపు మధ్యాహ్నం కలా అయితే తీసేస్తున్నానండి. అవే గాలి పడుతున్నాయి. కింద నిన్న వేసినవి అయితే ఉన్నాయి, ఇంకా ఇప్పుడు వేసినవి రేపు వరకు అయితే ఉండాలి. ఎందుకులే సాయంత్రానికి మడత పెట్టేసుకుందాం అనేసి ఇంకా ఊరికి వెళ్ళింది అండి. ఇంకా 2 డేస్లో ఆ రోజు ఉదయాన్నే వాష్ చేసుకొని సాయంత్రానికి మడత పెట్టేలా అయితే ఆలోచించి అయితే ఇంక ఈరోజు వాష్ చేశాను. ఇప్పుడు మా హస్బెండ్ అయితే వాష్ చేశాను. సాయంత్రం పిల్లలు వచ్చాక ఇంకా వాళ్ళే కూడా వాష్ చేశానంటే అవి పొద్దునకైతే ఆరిపోతాయి. ఊరు వెళ్ళే రోజుకి బట్టలు ఒక రోజు మనం లేదా మొత్తం పిండుకొని పోవాలనుకున్నా ఒక జత అరజత ఈజీగా ఉంటాయి. అందుకే ఇంకా పిండేశానండి. వచ్చేది ఎప్పుడు వస్తామో తెలీదు. బట్టలను పిండుకోకపోతే ఇంకా ఈజీగా ఉంటుంది. మా హస్బెండ్ కూడా మళ్ళీ ఆయన అక్కడ బట్టలు పిండుకోలేక ఇలా ఏం లేకుండా అయితే ఉంటుంది. ఆయనకు సాయంత్రం ఆ బట్టలు ఈ బట్టలు మడతేసుకొని సాయంత్రం పిల్లల బట్టలు వస్తే పని అయితే అయిపోతుందండి బాబు. ఉదయం నుండి సాయంత్రం అయితే మడత పెట్టుకుంటే ఇంకా చూస్తున్నా ఈ 2 డేస్. పొద్దున అన్నంగా అయితే రాజాసాబ్ మూవీ అయితే పెట్టుకున్నానండి. అది ఆగుతా వస్తా, ఇది దాంట్లో జియో స్టార్లో సగం వస్తుంది, కొంచెం వస్తుంది, ఆగుతా వస్తా చూసేసరికి అయితే 1:30 అయింది టైము. నేనైతే ఇంకా ఫుడ్ కూడా అయితే ఏం తినలేదు. ఉదయం ఇడ్లీ తిన్నా కదా, ఇంకా మధ్యాహ్నం జావ అయితే తాగేశాను. ఇంకా అన్నం అయితే తినలేదు. అన్నం కూడా అయితే ఆకలి కాలేదండి. పనులు అయితే అడిపనులు ఆడే ఉన్నాయి. అడిపనులు ఏం లేవులేండి, సామాన్లు అయితే ఇంకా తోమలేదు. ఆ సినిమా చూసుకుంటా వచ్చినాను. రాజసాబ్ పర్లేదు, బాగానే ఉంది. అంత హిట్ అయితే కాలేదన్నారు కదా. అంతా వాళ్ళ తాత వాళ్ళ నానమ్మద ఆస్తి తీసిపోయిన స్టోరీ అండి. ఇదంతా బాగుంది.
ఇప్పుడు మిరాయి మూవీ కూడా వచ్చింది. ఇంకా మిరాయి మూవీ చూడలేరులేండి. ఇంక ఇది ఆగి వస్తా చాలా సేపు అవుతుంది. ఇంకా సామాన్లు కడుక్కొని ఇంకా కొంతసేపు ఉండేసరికి ఇంకా పిల్లల్ని తీసుకురావటానికి అయితే వెళ్ళాలండి. ఎండ మాత్రం మామూలుగా లేదు. ఇది డ్రై చెత్త బండి వస్తే అది కూడా అయితే వేసి వచ్చాను. చెమటలు పడుతున్నాయండి. అయినా ఫ్యాన్ వేసుకోలేను. ఫ్యాన్ వేసుకుంటే మూవీ అర్థం కాదు. ఇంకా సాయంత్రం కూడా అయితే వెళ్ళేసి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చానండి. ఇంకా వాళ్ళకి స్నాక్స్ కింద అయితే ఇది పుచ్చకాయ అయితే కోసిచ్చాను. వాళ్ళకి ఇత్తులంతా తీసేసి మంచిగా స్క్వేర్ షేప్ లాగా అయితే కోసిచ్చాను. తినేశారు. అలానే 2 ఎగ్స్ ఉన్నాయండి. చపాతీ కూడా ఉంది కదా, నేను రాత్రిది మల్టీగ్రెయిన్ చపాతీ. ఇంకా పెన్నం పెట్టి ఏం చేశానంటే చపాతీ పెట్టేసి దాని మీద అయితే ఈ ఎగ్ అయితే వేసేసి చీరగట్లాగా అయితే ఇచ్చానండి. చక్కగా ఇష్టంగానే తినేశారు. ఇంకా సాయంత్రం పనులు కూడా అయితే అన్నీ ఫినిష్ చేశానండి. బట్టలు కూడా వాష్ చేశాను. మా హస్బెండ్ షూ కూడా వాష్ చేయమంటే అవి కూడా అయితే వాష్ చేశాను. పిల్లలవి చాలా ఉన్నాయండి. కసువులు కూడా అయితే చేశాను. సామాన్లు అంటే కొద్దిగా ఉన్నాయి, పిల్లల స్కూల్ నుంచి వచ్చినవి. ఇంకా అవి సాయంత్రం వాష్ చేద్దాంలే ఒకేసారి అని అయితే ఇంకా వాష్ చేయలేదు. ఇంకా టీ ఏం తాగాలనిపించింది, పాలు కూడా ఉన్నాయి. ఇంకా టీ కూడా అయితే పెట్టుకొని తాగేశాను. అల్లం వేసుకొని తాగుదాం అనుకుని అల్లం కూడా అయితే పక్కన తీసి పెట్టాను. కానీ తీరా టీ పెట్టే టయానికి అల్లం అయితే వేయలేదు. టీ రుచి చూసేసరికి అల్లం ఏమో స్మెల్ తగలేదు. అయ్యో మర్చిపోయానే అనిపించింది. అప్పటికప్పటికి మర్చిపోతానండి. నా మతి మరుపు తగలయ్యా, ఏం మతి మరుపు ఏమో పక్కన పెట్టుకొని కూడా. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా జొన్న రొట్టెలు అయితే చేశాను. అన్నం అయితే వండటం లేదు, నైట్ తక్కువ, రొట్టెలే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. పప్పు కూడా అయితే ఉంది. మా హస్బెండ్ అయితే కొంచెం లేట్గానే వస్తా అన్నారు. ఇంకా ఈరోజు కరెంటు పోతా వస్తుందండి. కరెంట్ ఒకసారిగా పోయింది. మా పిల్లలు ఇద్దరు అయితే పాపం అప్పుడు హాల్లో ఉన్నారు. నేను బెడ్రూమ్లో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా ఉన్నాను. కరెంట్ పోయేసరికి అమ్మ అని ఇంకా ఏడ్చుకుంటూ వచ్చిరండి ఇద్దరు. ఒకరి మీద ఒకరు పడ్డరు, పడ్డరు ఆ కరెంట్లో కనపడక. పాపం మా ప్రాంతికి మూతి అయితే కొంచెం వాచింది. పాపం ఫుల్ ఏడ్చింది. భయం అండి. మామూలు టైంలో అయినా పగులైనా మేమందరం హాల్లో ఉండి బెడ్రూమ్లో ఏమైనా ఉంటే తీసుకురామ్మా అంటే ఆహా అంటది. మరి ఏంటో భలే పిచ్చి భయం ఎత్తుంది ఈ మధ్య మా ప్రాంతికి. ఇంకా మావాడు కాసేపు ఏడుస్తా ఉన్నాడు. ఇంకా బెడ్ లైట్ సరే ఇది అదే ఛార్జింగ్ లైట్ ఉంటుంది కదా, అది ఎక్కువ యూజ్ చేయను నేను, ఎప్పుడు ఆన్ చేయను. అది ఇక్కడ పక్కన వాష్రూమ్ ఏరియాలో అయితే పెడతానండి. ఆ లైటు పెట్టాం పైన. అది కొద్దిసేపు అయితే వెలిగింది. వెళ్తురు ముందే అయితే కూర్చొని ఉన్నారు భయపడతా. నేను ఇంకా రొట్టెలు కూడా అయితే చేశాను. ఇంకా కరెంట్ అయితే వచ్చింది. ఇంకా తినేసామండి. ఇంకా దాకా మా ఫ్రెండ్ తెచ్చి కట్టింది కదా, అప్పుడు పెన్సిల్ దూకొని బయటికి పోను భయం అయ్యి దూకొని కుదరలే, కిందనే దువ్వేసింది. దాన్ని కరెంట్ వచ్చాక అయితే మళ్ళీ మొత్తం నీట్గా కింద ఒక్క ఇంచు కూడా లేకుండా నీట్గా అయితే తుడిచేసిందండి. అసలు పనులు చాలా మంచిగా చేస్తుంది. నాకు కూడా కొన్ని కొన్ని అయితే హెల్ప్ చేస్తాను. పిల్లలిద్దరిని అయితే పడుకోబెట్టాను. బొమ్మలన్నీ అక్కడే పెట్టాను కదా, ఫుడ్ ఐటమ్స్ చేస్తుందండి. అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాను. మా ప్రణతికి ఇది పెట్టెల బుక్ అయితే ఉంది. వాళ్ళ మేడం అయితే ಹೊಸ బుక్ తెచ్చుకోమన్నదంట, కొత్త బుక్. మనము రేపు ఊరు వెళ్తున్నామమ్మా, ఇప్పుడు అవసరం లేదు, ఉన్నాయి రాసుకోమ్మా అంటే ఆ బుక్ కోసం అసలు ఎన్ని ప్లాన్లు వేసిందంటే, మా నాన్న ఎన్ని గంటలకు వస్తాడు, 9కి వస్తాడా 10కి వస్తాడా, మా 10 అయిందంటే ఈ రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయా, అందరు ఎవరెళ్ళో వాళ్ళు పోతారా, అసలు ఎంత ప్లాన్ వేసిందంటే నేనేమో కొనియలే. ఉన్నాయండి చాలా, ఇంకా రేపు ఊరు వెళ్తాము, ఎందుకు ఊరికి అనవసరం, వద్దమ్మా అంటే మేడం కొనమన్నది ಹೊಸ బుక్ అందరికీ చెప్పింది. అయితే నాకు సెల్లులో పెట్టలేదు, గ్రూప్లో అంటే మీకు చెప్పలేదు, అయినా నాకు చెప్పింది. ఎల్లరూ నాలే ಹೊಸ బుక్ తగొంబన్ని అనేసి అని చెప్తా ఉంది. ఇంక నేనైతే తీసిలేదు. వచ్చిన ఆనందం అంటే కూడా బుక్ కొనిస్తే ఆనందం ఇంకా రెట్టింపు పోతుందండి. మా స్టడీ విషయంలో ఊర్లో పోయినా కూడా బ్యాగ్ తీసుకెళ్ళటం మంచిగా చేస్తుంది. మా బుక్ కావాలనుకుంటే ఆ బుక్కే కొనుక్కుంటుంది, కానీ తినేవి మాత్రము వద్దని చెప్తుంది. మేమే ఇంకా సరేలే అనేసి ఇంకా బుక్ తీసిస్తాము, అలా తినే 2 అయితే తీసిస్తాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ నాన్న చేత ఇంకా కొనిచ్చుకుందిలేండి. నేను వాళ్ళ నాన్నతో ఇలా అంటే వాళ్ళ నాన్నగా ఎందుకంటే చెప్పి నువ్వు కొనియొచ్చు కదా అనేసి అయితే అడిగిండు. ఇంక నేను ఇంకా పోలే కిందికి, ఈరోజు పార్క్ తీసుకెళ్ళలేదు, ఆడికి పోలే, ఇంట్లోనే ఉన్నాము. ఇంకా మేము తిన్నాక వచ్చిన సామాన్లు కూడా అయితే వాష్ చేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి కూడా అయితే 9 అయిందండి. ఇంక వచ్చాక మా హస్బెండ్కి కూడా పెట్టేసి ఇంకా తర్వాత ఆ సామాన్లు కూడా అక్కడ వేసి తిని పడుకునేసరికి అయితే ఒక 10:30 అయితే అయింది. మా ఫ్రెండ్కి ఇంకా రేపు పొద్దుటికి కూడా అయితే జీడిపప్పు అయితే బాదం పప్పు అయితే నానపెట్టేశాను.
ఇదండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కష్టపడి చేసిన ఇష్టంతో లైక్ షేర్ సబ్స్క్రైబ్. టేక్ కేర్. బై బై.